మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అదేంటి రాధా, నువ్విక్కడే ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? కోరిక వేరు, వాస్తవం వేరు. అసలు నా జీవితమే వేరు. అందుకే ప్రతిదీ ప్రశ్నలాగే మిగులుతుంది తప్ప దేనికి నాకు సమాధానం దొరకడం లేదు. చూడమ్మా, అనవసరమైన ఆలోచనలు ఇప్పుడు నువ్వు పెట్టుకోకూడదు. నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే ఈ పసిపాప అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నువ్వు నార్మల్గా ఉండడానికి ప్రయత్నించు. ఇంకా జరిగేదంటావా? ఎలా జరగాలని రాసుందో అది అలాగే జరుగుతుంది. అమ్మ నిజం చెప్పింది. ఎన్ని రోజులు నా వల్ల నువ్వు ఆందోళన పడుతూనే ఉన్నావు. ఇక మీదటైనా నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి. జ్యోతి, తల్లి బిడ్డలిద్దరికీ దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్ళు. అలాగే అమ్మగారు. నేను ఇంట్లోకి... చూడమ్మా, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. కిట్టయ్య అన్ని విషయాలు నాకు చెప్పాడు. నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు రాధవి అవునో కాదో అన్న సందిగ్ధంలో ఉన్నావు. కానీ నువ్వు రాధవి అయినా కాకపోయినా నువ్వు మా మనిషివి అని మేమందరం నిర్ణయించుకున్నాం. అందుకే ఈ ఇంట్లో ఎప్పుడూ నీకు ఒక సముచిత స్థానం ఉంటుంది. జ్యోతి, దిష్టితి. అలాగే అమ్మా. జయ, వెలిగించు. తల్లి, మీరెవరైనా సరే మేం మాత్రం మిమ్మల్ని మా రాధమ్మలాగే చూస్తాం. మురారి బాబు నీ గురించి ఎంతగా ఆలోచిస్తాడమ్మా. మీ ఇద్దరు ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో చూసిన మాకు తెలుసమ్మా. మీరు మర్చిపోయినా ఈ ఊరు మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదమ్మా. మీ జంట బాగుండాలని, మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఊరంతా కోరుకుంటుందమ్మా. చూసావమ్మా, ఈ ఇల్లే కాదు ఈ ఊరు కూడా నిన్ను ఎంతగా ఆదరిస్తుందో. చేసిన మంచి ఎక్కడికి పోదు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకెక్కడుంటుందమ్మా. నువ్వు ఎవరు అన్న ఆలోచన నీకు అవసరం లేదమ్మా. నువ్వు మా మనిషివి, ఈ ఊరి మనిషివి. నువ్వు ఎప్పుడూ ఇక్కడ సంతోషంగానే ఉంటావు. అందులో ఎలాంటి సందేహం లేదమ్మా. అవును, ఎన్ని రోజులు నిన్ను రాధా అని పిలవటానికి కూడా నాకిష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్విక్కడే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇంట్లో నువ్వుంటేనే మా ఇంటికి అందం, ఆనందం. ఇక దేని గురించి నువ్వు ఆలోచించద్దు. మమ్మల్ని పరాయవాళ్ళు అనుకోవద్దు. చూసావా మా అమ్మలో ఎంత మార్పు వచ్చిందో? దానికి కారణం నువ్వే. అందరి గురించి అంతా ఆలోచించే నిన్ను మేం పరాయిదని ఎలా అనుకుంటాం? అందుకే మావయ్య నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరందరూ నా మీద చూపిస్తున్న అభిమానానికి నేనెప్పుడూ కృతజ్ఞురాలిని. కానీ నేనేంటో నేను తెలుసుకునే ప్రయత్నం మాత్రం నేను చేస్తూనే ఉంటాను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కానీ ఆ ప్రయత్నం చేయడానికి ఎక్కువగా ఆందోళన చెందడం మాత్రం చేయకు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. దాని గురించి అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకో. పదమ్మ, లోపలికెళ్దాం రా. చూడండి, చెప్పాను కదా,
ఈ మనిషికి మీరేం చెప్పినా వినిపిస్తుంది, మీరేం చెప్పినా అర్థమవుతుంది. కానీ తిరిగి ఏ విషయం చెప్పలేడు. సైగలతో కూడా ఏదీ చూపించలేడు. ప్రపంచాన్ని చూస్తున్నా, తన చుట్టూ జరుగుతున్నవన్నీ తెలుసుకున్నా తను మాత్రం ఏమీ చేయలేకుండా ఒక బొమ్మలా మాత్రమే ఉంటాడు. తనని జాగ్రత్తగా చూసుకుంటే ఎంతో కొంత కాలానికి కోలుకునే అవకాశం ఉంటుంది. మానసికంగా ఎలాంటి టెన్షన్ వచ్చినా, ఇంకెలాంటి ఇబ్బంది వచ్చినా తను చాలా కృంగిపోతాడు. మనిషి మంచం మీద ఉన్నప్పుడు ఆ బాధ మరింత ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా డాక్టర్ గారు. నా కొడుకుని చూసుకోవాలనే, కంటికి రెప్పలా కాపాడుకోవాలనే కదా ఎంతో కష్టపడి నేను బయటకొచ్చాను. నేను జన్మనిచ్చిన బిడ్డ ఇలా నా కళ్ళ ముందే ఒక బొమ్మలా మారిపోతే ఈ తల్లి మనసు ఎంత ఆవేదన చెందుతుందో మీరు ఊహించలేకపోవచ్చు. కానీ ఆ బాధని నా గొంతు దాటనివ్వను. నా కొడుక్కి ఎలాంటి బాధ రానివ్వను. నేను జాగ్రత్తగా చూసుకుంటాను డాక్టర్. అలాగే. ఇదిగోండి, ఈ మెడిసిన్స్ వాడండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. ఓకే. నాన్న, ఒకప్పుడు నిన్ను చూసి 10 మంది భయపడ్డారు. నువ్వు ఎప్పుడూ ఎవరికి భయపడలేదు. అలాంటిది నీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి? అసలు ఏం జరిగిందో, ఎవరి వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చిందో నువ్వు చెప్పలేవు. మనసులో చెప్పాలనుకున్నా నీ గొంతులో నుంచి మాట బయటికి రాదు. నువ్విలా చలనం లేకుండా పడుకునుంటే ఏ తల్లి గుండె తట్టుకోలేకపోతుందిరా. బాలు, ఏం జరిగిందో నీకు తెలిసే ఉంటుంది కదా, చెప్పు. నా కొడుకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో? ఇప్పుడు నాకు పగలు ప్రతీకారాలు ఏమీ లేవురా. నేను మారిపోయాన్రా. కోడి కూడా తన పిల్లల జోలికొస్తే తట్టుకోలేదు. ఎదుటివాడి చేతిలో కత్తులు ఉన్నా బెదరకుండా తన పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలాంటిది నేను మనిషినిరా. నా కొడుకుని మంచాల పాలు చేసిన వాళ్ళని నేను వదలను. చెప్పరా, వాళ్ళెవరో చెప్పు. తెలియదు పెద్దమ్మ, నిజంగా మాకు తెలియదు. ప్రతిరోజు అన్నతోనే ఉండేవాళ్ళం. ఆ రోజు మేము బయటికి వెళ్ళాం. వచ్చేసరికి మాకు ఫోన్ వచ్చింది. అన్నే అంబులెన్స్కి ఫోన్ చేశాడంట. వెంటనే మేము హాస్పిటల్కి వచ్చాం. అక్కడ ఏం జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో నిజంగా మాకు తెలియదు పెద్దమ్మ. చూడు నాన్న, వాడికి స్నేహితుడివి అంటే నువ్వు కూడా నాకు కొడుకులాంటి వాడివే. నీ స్నేహితుడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు నువ్వు ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక్క రోజులో జరిగిందని నేను అనుకోవటం లేదు. ముందు నుంచి ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఎవరో ఒకరు శత్రువులు ఉండే ఉంటారు. అలా ఎవరి మీదైనా అనుమానం ఉంటే నాకు చెప్పు నాన్న. చెప్పాను కదా పెద్దమ్మ, నీతో అబద్ధం చెప్తానా చెప్పు? నీ దగ్గర దాచడానికి ఏముంటుంది? మాకు నిజంగా ఎవరి మీద అనుమానం లేదు. ఒకవేళ ఉంటే తప్పకుండా ముందు నీకే చెప్తాను కదా. డాక్టర్ గారు మందులు రాశారు కదా, నేను తీసుకొని వస్తాను. హలో, ఏరా అజయ్ నన్ను ఇంటికి తీసుకొచ్చారా? డిశ్చార్జ్ చేస్తామని ఇప్పుడే చెప్పారా. నీ అనుమానమే నిజమైంది. పెద్దమ్మ
ఎవరి మీదైనా మీకు అనుమానంగా ఉందని అడిగిందిరా. చెప్పావా? చెప్పాలని అనుకున్నానురా. ఇదంతా ఆ నీలిమ వల్లే జరుగుంటుంది అని, దీనికి కారణం ఆ నీలిమ అని అయ్యుంటుందని పెద్దమ్మతో చెప్పేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు కదరా చెప్పొద్దు అని, అందుకే ఆగిపోయాను. అయినా ఎందుకురా చెప్పొద్దు అన్నావు? అన్ననలా చూస్తుంటే ఎంతో బాధగా ఉందిరా. ఒరే పిచ్చోడా, పగ తీర్చుకుంటానని అన్న ఎన్నిసార్లు ప్రయత్నించినా అన్న ఫెయిల్ అయ్యాడు కదరా. అప్పుడే చెప్పాం కదా వాళ్ళతో పెట్టుకోవద్దు అని. మన మాట వినిపించుకోలేదు, అన్నకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పెద్దమ్మ బయటికి వచ్చింది, అన్న పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు పెద్దమ్మకి ఆ నీలిమ మీద అనుమానం ఉంటే ఎలా రియాక్ట్ అవుద్దో తెలియదు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. పెద్దమ్మకి కోపం వస్తే ప్రళయం వచ్చినట్టే. అందులో ఆవిడికి ఏదైనా జరిగితే మంచం మీద ఉన్న అన్న అన్యాయం అయిపోతాడు. అందుకే నిజాన్ని దాచమన్నాను. ఇప్పటికే కాదు, ఎప్పటికీ చెప్పకు, సరేనా? అలాగేరా. ఏంటి పెద్దమ్మా, మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చానురా. అయినా నువ్వు వెళ్తానని వెళ్ళలేదేంటి? ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? అదే పెద్దమ్మా, గిరిగాడు ఫోన్ చేశాడు. అన్నకి ఎలా ఉంది, ఇంటికి తీసుకొచ్చారా అని అడిగాడు. లేదు, ఇంకా డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పాను. సరే, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. సరే, వెళ్ళి తొందరగా రా. అలాగే పెద్దమ్మా. నాన్నా, నీ పరిస్థితికి కారణం ఏంటో ఎవ్వరికీ తెలియదు అంటున్నారు. కానీ ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. వాళ్ళు ఎవరో ఏదో ఒక రోజు బయటకు వస్తారు. ఏంటి పెద్దమ్మా, బట్టలు సర్దుతున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నారా? అవునమ్మా, మా ఇంటికి వెళ్ళిపోతాం. అదేంటి పెద్దమ్మా, మీ ఇంటికని వేరు చేసి మాట్లాడుతున్నారేంటి? అందరం ఇక్కడే ఉండాలనుకున్నాం కదా. చూడు నీలిమా, ఈ ఇంట్లో మేము ఉండాలి అనుకున్నది నువ్వు ఆనందంగా ఉంటే చూడాలని, నువ్వు సంతోషంగా ఉంటే మేము హ్యాపీగా ఉందాం అనుకున్నాం. కానీ ఇక్కడ అదే లేనప్పుడు మేమెలా ఉంటాం? అవే మాటలొదినా. ఇప్పుడు ఇంట్లో నీలిమకొచ్చిన ఇబ్బంది ఏముంది? మీరంతా బాధపడ్డానికి ఏముంది? వదిన గారు, నేను ఏదీ మనసులో దాచుకోలేను, మొహం మీదే చెప్పేస్తాను. నిజం నిష్ఠూరంగా ఉన్నా సరే, కష్టం కలిగించినా సరే నిజమే చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందుకే మీరు బాధపడును అంటే ఒక మాట చెప్పాలి. అందరం ఒకటే అనుకున్నప్పుడు ఇందులో బాధపడ్డానికి ఉంది. మీరు చెప్పే మాటలకు కూడా అర్థం ఉండే ఉంటుందని నేను అర్థం చేసుకుంటాను. ఏంటో చెప్పండి. ఆయన మా నుంచి దూరంగా వెళ్లిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకాల్ని తలుచుకుంటూ, ఆయన రూపానికి ప్రతిరూపమైన స్నేహాన్ని చూస్తూ, బంధువులకి దూరంగా బాధ్యతలకి దగ్గరగా కష్టాల్లో నా జీవితాన్ని గడిపాను. ఇంకా మాకంటూ ఎవరూ లేరు. నాకది దానికి నేను అనుకుని ఒంటరిగా ఉన్నప్పుడు మా జీవితంలోకి నీలిమ వచ్చింది. అప్పట్నుంచి నాకిద్దరు కూతుళ్ళు అనుకున్నాను. ఏ తల్లైనా కూతురు బావుండాలని, కూతురు జీవితం సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటుంది. అందులో తప్పేం లేదనుకుంటాను. చూడుదినా, తల్లికి అలా ఆలోచించకపోతేనే తప్పవుతుంది. మీ ఆలోచన మంచిదే అయినప్పుడు తప్పు అని ఎవరన్నారు? ఒకరన్నారని కాదా ఆంటీ, ఇక్కడ పరిస్థితులు అర్థమవుతున్నాయి కదా, అందుకే అమ్మ అలా మాట్లాడుతోంది. ప్లీజ్ దయచేసి మీరేమీ మాట్లాడకండి. నువ్వాగు నీలిమా. వాళ్ళు ఏదో బాధలో ఉన్నట్టున్నారు. అదేంటో నాకు తెలియాలి కదా, వాళ్ళని మాట్లాడనివ్వు. చూడండి, మాకు మీ మీద ఎలాంటి కోపం లేదు.
మీరందరూ ఎంతో మంచివాళ్లు. మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. ఆ అభిమానం మాకుంది. కానీ మీ అబ్బాయి ప్రవర్తనే మాకేదీ అర్థం కావటం లేదు. మీ మాట కోసం నా కూతురు మెడలో తాళి కట్టాను అన్నాడు. తన్ని మాత్రం పెళ్ళైపోయినా నీలిమని కన్యగానే ఉంచుతున్నాడు. ఒంటరిగానే బ్రతకమంటున్నాడు. ఈ ఇంట్లో అందరితో ఉంటే ఇంటి మనిషి అయినట్టు కాదండి. తాళి కట్టిన వాడి జీవితంలో ఉంటేనే తను ఈ ఇంటి మనిషి అయినట్టు. ఇంటి పేర్లు మారినంత మాత్రాన నుదుటి రాత మారదు. అది మారాలి అంటే మీ అబ్బాయి జీవితంలో మా నీలిమ ఉండాలి. అది అందరూ ఆలోచించే కదా వాళ్ళని దూరంగా పంపించాలనుకున్నాము. మనం అనుకున్నాం నిజమే, కానీ వెళ్ళను అని కార్తిక్ గారు చెప్పేశారు కదా. ఇంకా మనం అనుకుని ప్రయోజనం ఏముంది? అది కాదమ్మా. చూడండి వదిన గారు, మీ మాటకు అడ్డు చెప్పే అర్హత కాని అవకాశం కానీ నాకుండదు. కాని నా కూతురి బాధని చూస్తూ మేమింట్లో ఉండలేం. అందుకే మేం వెళ్ళిపోవాలనుకుంటున్నాం. దయచేసి ఇంకోలా అనుకోకండి. అదేంటండి, మీరు వెళ్ళిపోవడం వల్ల సమస్యకి పరిష్కారం దొరకదు కదా. మీరు దూరంగా ఉన్నా నీలిమ ఇక్కడ ఎలా ఉంది అనే మీరు ఆలోచిస్తారు. అదే మీరు తన కళ్ల ముందుంటే తనకి కాస్త ధైర్యంగా ఉంటుంది. బావుంది వదిన గారు. మేముంటే నా కూతురు ధైర్యంగా ఉండదు, మరింత బాధలో ఉంటుంది. తనదనుకున్న జీవితం తనకి దక్కలేదని తనని చూస్తూ మేము బాధపడతాం. అంతవరకు ఎందుకు? ఇప్పుడు నీలిమకొచ్చిన పరిస్థితి మీ కూతురు చాందినీకొచ్చుంటే మీరు ధైర్యంగా ఉండగలరా? మాకు చెప్పినట్టుగానే ధైర్యం మీరు చెప్పుకోగలరా? కూతురు జీవితం ఎందుకిలా మారింది అని తల్లిగా అల్లుడితో మాట్లాడాలనుకోరా? అది జరుగుతుందో లేదో అని భయపడ్రా? మరి ఆ మమకారం ఎవరికైనా ఒక్కలాగే ఉంటుంది కదండి. ఏ తల్లైనా ఒకలాగే ఆలోచిస్తుంది కదా. అందుకే నేను ఆలోచిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆంటీ నా గురించి ఎంతలా ఆలోచించారో, మనందరి బాగు గురించి ఎంత కోరుకుంటారో నీకు తెలీదా? ఆంటీని నువ్వు హర్ట్ చేసేలా మాట్లాడితే నాకు నచ్చలేదు. ఇది నాకు కార్తీక్కి సంబంధించిన విషయం. అది మీ ఇద్దరికీ సంబంధించిన విషయమే కావచ్చు, కానీ నువ్వు సంతోషంగా ఉండటం మా ఇద్దరికీ సంబంధించిన విషయం. వదిన గారు, నేను తప్పుగా మాట్లాడడం లేదండి. నా మాటలు మీ మనసుకి కష్టాన్ని కలిగిస్తాయి, క్షమించండి. కానీ నిజం కఠినంగానే ఉంటుంది. కన్నీళ్లను తెప్పిస్తుంది, అంత మాత్రాన అబద్ధం అయిపోదు కదా. మీరే ఒకసారి ఆలోచించండి. ఎంత పనిచేసావమ్మా? ఆంటీ ఎంత బాధపడ్డారు. అయినా మీరిలా వెళ్ళిపోతాను అనటం కూడా కరెక్ట్ కాదు. అన్ని తర్వాత మాట్లాడదాం. ముందు బట్టలు సర్దడం ఆపండి. అన్నయ్య ప్రవర్తన తలుచుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి కొప్పుకున్న మనిషి ఇలా మాట్లాడతాడని ఎవ్వరూ ఊహించలేదు. అందరూ బాధపడుతున్నారని, మరీ ముఖ్యంగా అత్తయ్య బాధపడకూడదని పెళ్లి కొప్పుకున్నాడు. కానీ భానుని మాత్రం తను మర్చిపోలేకపోతున్నాడు. మర్చిపోమని ఎవరూ చెప్పడం లేదు, మారేమని మాత్రం చెప్తున్నాం. ఏదో ఒకరోజు వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూడొచ్చు, కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆగిపోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి మనిషి జీవితంలో బాధ అనేది ఉంటుంది, కానీ ఆ బాధలోనే మిగిలిపోతే అసలు జీవితం ఎక్కడుంటుంది? అదాలోచించే కదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాం. కానీ మనం చెప్పినంత తేలిగ్గా కార్తీక్ తీసుకోలేకపోతున్నాడు. తనని ఎలా మార్చాలో మనమే ఆలోచించాలి. మంచి మాట చెప్పావురా.
పెళ్లి చేసుకోను అని చెప్పిన వాణ్ణి పెళ్లి కొప్పించాం. తాళి కట్టించి తలంబ్రాలు పోయించాం. ఇప్పుడు వాడి మనసు మార్చడానికి మనం ఏదో ఒక ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యాలి. ఏంటి బామ్మ, ఇంత అనుభవం ఉన్న నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఏం చెప్పాలి? నేను తప్పుగా మాట్లాడలేదే, తెలివి తక్కువగా కూడా మాట్లాడలేదు. ఏదో ఒకటి చెయ్యాలని చెప్పాను. అందులో నీకు తప్పేమనిపించిందే? చూడు బామ్మ, అమ్మ మాట కోసం అన్నయ్య పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు. పెళ్లి జరిగిపోయింది కదా. ఇప్పుడు నీలిమతో కలిసి ఉండడం, తన మనసులో నీలిమకి స్థానం ఇవ్వడం అన్నయ్య నిర్ణయం అవుతుంది. దాన్ని మార్చుకోమని చెప్పామంటే అన్నయ్యకి కోపం వస్తుంది. భానుని మర్చిపోమంటున్నారా అని అడుగుతున్నాడు. ఇంకోలా చెప్పే అవకాశం లేదు. ఏం చేద్దాం? చూడు, ఏమీ చేయలేము అంటే వాణ్ణి వదిలేయాలి. అలా వదిలేసుకునే ఉద్దేశమే ఉంటే వాడు బావుండాలని అందరం కోరుకోము. కానీ భార్యని కూడా దగ్గరకు తీసుకెళ్ళని చెప్పిన అతనితో ఏం మాట్లాడాలన్నా కొంచెం ఆలోచించే మాట్లాడాలి కదా. ఒరే, మీ ఆవిడ్ని నేనేం తప్పు పట్టలేదురా. చెల్లెలు కాబట్టి అలా ఆలోచించింది. అన్నయ్య బాధను చూడలేదు, అలా అని తన బాధ్యతని మర్చిపోలేదు. బావమరిదిగా నువ్వు ఆలోచిస్తున్నావురా, కానీ నేను పెద్దరికంతో ఆలోచిస్తున్నాను. చదువుకోమంటే చిన్నప్పుడు మారాన్ చేస్తారు. ఏడుస్తున్నారు కదా అని చదువు మానిపిస్తే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారా? ఏదో విధంగా నచ్చ చెప్పో ఆశ చూపించో పిల్లల్ని చదివిస్తారు. పెళ్లి చేసుకున్నాక నేను నీలిమకి దగ్గర అవలేను అని కార్తీక్ మారాన్ చేస్తున్నాడు. వాళ్ళలో నాకు చిన్నపిల్లల మనస్తత్వం కనిపిస్తుంది. భాను మీద అంత ప్రేమ పెంచుకున్న వాడితో నువ్వు నీ భానుని మర్చిపోవని ఎవరు చెప్పినా వాడి కోపం వస్తుంది. అలా చెప్పకుండా భాను ఊహల్లో ఉండు, నీలిమతో వాస్తవంలో బ్రతుకు అని చాలా తెలివిగా చెప్పాను. ఏదో ఒక ప్లాన్ చేసి వాళ్ళిద్దరూ కలిసుండేలా చెయ్యాలి. అది మనం చెయ్యాల్సిందే. నా చేతిలో ఉన్న ఈ పసకందుకి ఇప్పుడు నేనేం చెప్పలేకపోయినా రేపైనా సమాధానం చెప్పాలి. తన జన్మకి కారకులు ఎవరో తనకి తెలియాలి. నా గతం ఏంటో, ఆ గతంలో నేనేంటో, నా వాళ్ళేంటో నాకు తెలిసేలా చెయ్యి. నా బిడ్డకు నేను చెప్పుకోవాల్సిన సమాధానం కాబట్టి ఆ సమాధానం నువ్వే నాకు చూపించు.